జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, తృతీయంలో రాహువు, పంచమంలో శని, చతుర్థంలో రాహువు, గోచార ప్రకారంగా షష్టమంలో శుక్రుడు, సప్తమంలో రవి బుధులు, అష్టమంలో గురువు, భాగ్యస్థానంలో కుజుడు, దశమంలో కేతు ఉన్నారు. దేవగురు బృహస్పతి అష్టమంలో ఉన్నందున ప్రతి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి అన్నారు, కానీ టైం బాగాలేదని ఎవరు చెప్పలేదు. మళ్ళీ దీన్ని వేరే రకంగా మీరు ఊహించుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం జాగ్రత్తగా ఉండండి అన్నారు. అద్భుతమైనటువంటి జరుగుతున్నాయి. ఈ మాసంలో ప్రారంభం 3 వారాలు గత మాసంలో కంటే ఎక్కువ ఫలితాలు పొందుతారు. కోర్టు వివాదాలు తగవులు పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో అద్భుతమైనటువంటి మార్పులు చేర్పులు ఉంటాయి. నూతన బాధ్యతలు తీసుకుంటారు. నిరుద్యోగులకి సొంత ఊరిలోనే ఉద్యోగం లభించే అవకాశాలు ఉన్నాయి. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేస్తారు. ముఖ్యమైన ప్రయత్నాలు తప్పకుండా విజయవంతం అవుతాయి. ఆశించిన ధనాదాయం చేతికి వచ్చి గతంలో పెట్టిన పెట్టుబడులు లాభంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. ఆర్థిక లక్ష్యాలు చివరి నిమిషంలో పూర్తి చేసుకొని ఏమైనా లోన్స్ రావాలనుకున్నా, లేదా చిట్ ఫండ్స్లో రావాలనుకున్నా, లేదా ఆస్తిపాస్తుల మీద డబ్బులు రావాలన్నా అవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఈ నెల చాలా ఉన్నాయి. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ పెట్టుబడులు పెట్టడం వల్ల కూడా చాలా లాభాలు కలుగుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. రాజకీయాల్లో ఉండేవారికి మంచి సమయం, అద్భుతమైనటువంటి జాక్పాట్ సమయం చెప్పచ్చు. మాసాంతరంలో పెద్దలతో వాగ్వివాదాలు అయ్యే అవకాశం ఉన్నాయి. మాసం ద్వితీయంలో 3వ వారంలో జాగ్రత్త. ప్రైవేటు ఉద్యోగులకి పనులు కాస్త మందకొడిగా ఉంటుంది. 23వ తారీఖు తదుపరి వేడుకలు, విందు వినోదాలకి దూరంగా ఉండడం మంచిది. ఖర్చులు విపరీతమైన అవకాశాలు ఉన్నాయి. చేతిలో కాస్త నిలువు కొంచెం తగ్గుతూ వస్తుంది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల వలన కాస్త వ్యయం అధికంగా ఉంటుంది. విద్యార్థులకి మంచి సమయం. కోరుకున్న ఇన్స్టిట్యూషన్లో ప్రవేశం పొందుతారు. పోటీ పరీక్షలు రాసే వారికి ఆశించ ఫలితపడతారు. విదేశాల్లో ఉన్న విద్యార్థులు చాలా బాగా ఉంటారు. ఆరోగ్యం బాగా ఉంటుంది. తీర్థయాత్రలు అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. కాస్త కడుపుకి హృదయానికి సంబంధించిన ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్త పడాలని చెప్తున్నారు. రాజకీయంగా మళ్ళీ చెప్తున్నాను, యోగం రెండోసారి చెప్తున్నాను రాజకీయాలకి. తర్వాత షేర్ మార్కెట్స్ కూడా బాగుందని చెప్పాను. మీడియా రంగం వారికి అయితే ఇది అద్భుతమైనటువంటి సమయం. స్పోర్ట్స్ వారికి, డాక్టర్స్, అడ్వకేట్స్, ఈ యొక్క సర్వీస్ సెక్టార్స్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడాను చాలా అద్భుతం అని చెప్పచ్చు. అదృష్టమైనటువంటి రోజులు ఈ నెల 2, 5, 7, 10, 13. అదృష్ట సంఖ్యలు 2, 6. చంద్రాష్టమం జూన్ 24వ తారీఖున 11 గంటల 45 నిమిషాలు రాత్రి నుండి 27వ తారీఖున 1 గంట 40 నిమిషాలు మిడ్ నైట్ ఆ సమయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. దీనికి ఏమైనా పరిహారం ఉందా అనుకుంటే కాలభైరవాష్టకం చేయండి. కాలభైరవ క్షేత్రానికి వెళ్ళండి. సుబ్రహ్మణ్య స్వామి వారిని ప్రార్థన చేయండి. శివాలయానికి వెళ్ళి చక్కగా ప్రదక్షిణం చేయండి. మీ ఇంటి ఇలవేలుపుకి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. ఆరోగ్యంగా ఉండండి, ఐశ్వర్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి. విజయోస్తు.